హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఆరోగ్యానికి ఎంతో మంచిది అయిన నువ్వుల లడ్డు చాలా సింపుల్గా త్వరగా చేయగలిగిన స్వీట్ అండి. పాకం కరెక్ట్గా కుదిరితే చాలా బాగా వస్తాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే క్యాలరీలతో పాటు ఐరన్ ఎక్కువగా ఉంటుంది, నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు పళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు మహిళలకు చాలా మంచిదండి. మంచి ఎనర్జీ ఇచ్చే ఈ లడ్డూని మనం అందరం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకుని తినొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నువ్వుల లడ్డూకి 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. నువ్వులు మంచివి తీసుకోవాలండి. 1 కప్పు నువ్వులతో లడ్డూ చేసి చూపిస్తాను. నువ్వుల క్వాలిటీ ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే తీసుకోవాలి. అప్పుడు తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది లడ్డు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి మనం తీసుకున్న 1 కప్పు నువ్వులను వేసి ద్వారగా మాడిపోకుండా వేయించుకోవాలి. గరిటెతో తిప్పుతూ వేగనివ్వాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలి. నువ్వులు వేగినట్లు ఎలా తెలుస్తుంది అంటే 2 నోట్లో వేసుకుంటే కరకరలాడే శబ్దం వినిపించినప్పుడు అప్పుడు చక్కగా వేగినట్టండి. ఇక స్టవ్ ఆపేసి వేయించుకున్న నువ్వులు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి. నువ్వులు చల్లారేలోపు అదే ప్యాన్ తుడిచిపెట్టి మనం తీసుకున్న 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. ఇప్పుడు గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ఏ పాత్రలో అయితే బెల్లం పాకం పట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ పాత్రలోనికి జల్లెడ పెట్టి కరిగించిన బెల్లం వడకట్టాలి. ఎందుకంటే ఇలా డస్ట్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వడకట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం పాకం వచ్చేంత వరకు ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మరుగుతున్న బెల్లంలోనికి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పాకంలో కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో నీళ్లు పోసుకునండి. అందులోనికి ఇలా బెల్లం తీసి చూసినప్పుడు ఇలా ముద్దలాగా ఉండలాగా కట్టాలి. అప్పుడే పాకం వచ్చినట్లండి. తీసి చూపిస్తాను చూడండి. ఇలా తిక్గా ఉండలాగా బయటకు వస్తుంది మనకి. ఇలా బాల్స్ లాగా అయినప్పుడు మనకి పాకం వచ్చినట్టు. ఇంకొంచెం లేత పాకమైనా పర్వాలేదు, మరీ ముదురు పాకం అయితే గట్టిపడిపోతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలి. ఇప్పుడు నువ్వులన్నీ కూడా వేసి గరిటెతో తిప్పుకోవాలండి. పాకం అంతా కూడా నువ్వులకు పట్టించేయాలి. చూడండి, మొత్తం కవర్ చేయాలి. నువ్వులన్నీ కూడా బెల్లంలో కలిసిపోవాలి పాకంలో. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో ఎక్కడ కూడా ఉంచుకోకూడదు. ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు మొత్తం కలిసిన తర్వాత మాత్రమే స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఈ నువ్వుల లడ్డూకి పాకమే ఇంపార్టెంట్ అండి. పాకం కనుక కరెక్ట్గా లేకపోతే అస్సలు రాదు, లడ్డు అసలు చేయలేమన్నమాట. జాగ్రత్తగా చూసి చేసుకోండి. బెల్లం నువ్వులు ఉంటే చాలండి, లడ్డూ రెడీ అయిపోతుంది. ఇలా ఉండాలండి లడ్డూకి. ఇప్పుడు మనం లడ్డూలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు లడ్డూ చుట్టుకోవడానికి కొద్దిగా నెయ్యి తీసుకొని ఒక గిన్నెలోకి మన చేతికి రాసుకోవాలండి. ఎందుకంటే సాఫ్ట్గా రావడానికి, తర్వాత షైనింగ్గా ఉంటుంది, మంచి స్మెల్ బాగుంటుంది, రుచి ఉంటుంది, చాలా వీటిగా ఉంటుందండి. పాకం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, వెంటనే చేసేసుకోవాలి లడ్డు. ఇలా 2 చేతులు యూజ్ చేసుకుంటే కొంచెం కాలుతుంది కాబట్టి ఒకే చేతితో మనం చేయలేము. రెండో చేతిని సపోర్ట్ చేసుకుని ఎలాగైతేనేమో రౌండ్ షేప్లో మనం ఏ సైజులో అయితే లడ్డు కావాలనుకుంటున్నామో అదే సైజులో మనం లడ్డు చేసుకోవాలి. ఆరిపోకముందే లడ్డూలు చుట్టేసుకోవాలండి. చూస్ చేసుకోండి, చాలా వీటిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇలా లడ్డూలు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మరొక లడ్డు కూడా చేసి చూపిస్తాను. చాలా వీటిగా ఉందండి, అస్సలు చేయి పెట్టలేనంత వీటిగా అయితే ఉంటుంది. అడుగుని గట్టిపడిపోతూ ఉంటుంది. చూసుకొని కలుపుకుంటూ
మనకి ఎటు ఈలుగా ఉంటే ఆ విధంగా చేసుకోండి. ఫ్యాన్ అయితే వేయొద్దండి, ఫ్యాన్ వేసామంటే ఆరిపోతుంది, విరవిరలాడిపోతుంది. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ఉండలాగా తీసుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ రౌండ్ షేప్లో లడ్డు వచ్చేంత వరకు మనం ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటే లడ్డు రెడీ అయిపోతుంది. మంచి షైనింగ్గా ఉంటుంది, ఎక్కడ విడిపోవండి. పాకం కరెక్ట్గా వచ్చింది కదా, మనకి కింద పడినా సరే లడ్డు లడ్డుగానే ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటాయి. ఇలా రెడీ చేసుకోవాలండి, చాలా సింపుల్ అండి, మీరు ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం లడ్డూలన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలండి. అంతేనండి, రుచికరమైన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా 10-15 నిమిషాల్లోనే లడ్డు రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.